దగ్గరకు సైట్ రమ్మలే నమస్తే. ఈరోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో ఆయన యొక్క గుర్తులకు తీపి గుర్తులకు నిదర్శనంగా ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల అంటే రాజశేఖర రెడ్డి గారి ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించినటువంటి పాలన కృష్ణదేవరాయలు గారి స్వర్ణయుగం ఎలాంటిదో తెలుగు రాష్ట్ర ప్రజలు ఆ విధంగా అనుభవించారని చెప్పడానికి నిదర్శనం. ముఖ్యంగా ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు రైతన్నలకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఉచిత విద్యుత్ మీద చేసినటువంటి సంతకం ఇప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజల మదిలో కదులుతుందనడానికి నిదర్శనం. అదేవిధంగా 108 ఎన్నో సంస్కరణలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిది. ఆయన యొక్క జన్మదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ బీసీసీఎల్ ఆధ్వర్యంలో గౌరవనీయులు పొన్నం ప్రభాకరణ మంత్రి గారి నాయకత్వంలో మరింత ముందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోతూనే రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయనకి గుర్తుగా పండ్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను అని చెప్పడానికి ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. సో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు పోతుంది. రాజశేఖర రెడ్డి గారి యాదిలో ఈరోజు మేమందరం కూడా ఆయన జన్మదిన వేడుకలను చేస్తూ ఉన్నాం. పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్.